అసలు నేను ఇప్పటికే నమ్మలేకపోతున్నాను. అసలు భార్గవి నేను గీసిన గీత దాటదు. నేనే భార్గవి, భార్గవి నేను. మీరు సరిగ్గానే విన్నారా? అయ్యో, మా కళ్ళతో చూసాం. సమయానికి చేతిలో మొబైల్ కూడా లేదు. లేకపోతే షూట్ చేసేవాళ్ళం. ఆ కుట్ర మీ ముందు పెట్టేవాళ్ళం. ఈ ఇంట్లో రావణ కాష్ట జరగాలని, నిప్పులు పొయ్యాలని వాళ్ళొక నిర్ణయానికి వచ్చేశారు. ఏదైనా చేస్తారు. నేను ఇప్పుడే వెళ్ళి అడుగుతాను. ఇది అబద్ధం అయితే మాత్రం మమ్మల్ని ఏమైనా చేయండి. మా 4 కళ్ళతో చూసినవే చెప్పాం. సంధ్య, మీ నాన్నమ్మకి బీపీ పెంచేశాం. ఇంట్లో బీపీ టాబ్లెట్లు ఉన్నాయో లేదు. ఈ మధ్య వాటి అవసరం ఎక్కువగానే ఉంటుంది. పిన్ని, తొందరగా కిందికెళ్దాం. అక్కడ డబ్ల్యూ ఫైట్ జరగబోతుంది. పదా. ఆంటీ, దత్తత రోజు ఈ నగలన్నీ నేనే నందినికి అలంకరిస్తాను. ఈ నగలు అలంకరించుకుంటే ఇక నందిని పెళ్లి కూతురైపోతుందేమో. దత్తతైన వెంటనే సిద్ధుకిచ్చి పెళ్లి చేయాలేమో. అంతే. ఆంటీ, ఏమన్నా ఫంక్షన్ చేస్తే ఉంటుందని వారం క్రితం 2 లక్షలు పెట్టి 10 చీరలు కొన్నాను. మనమంతా దత్తత కార్యక్రమం రోజు ఇవే కట్టుకుందాం. అలాగేరా, తప్పకుండా. ఇలా ఇవ్వు. అమ్మా, మీరు నోరు మూసుకుని ఇలా ఇవ్వు. మీరు తీసుకోండి ఏంటమ్మా. కాఫీ. కాఫీ. అత్తయ్య గారు, ఏంటమ్మా కాఫీ నువ్వు తీసుకొచ్చావు? ఈ ఇంట్లో ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. నాకిష్టం వచ్చినట్టు నేను చేస్తున్నాను. రాణి ఏం ప్లాన్ చేసింది? వాళ్ళ ముఖాలు చూడు, కాఫీ దెబ్బకి ఎలా బిక్కచచ్చిపోయాయో. ఏ భార్గవి, నేను కాఫీ తీసుకురావడం ఏమీ బాగలేదా? మరి నువ్వు నన్ను తల్లిగా కూడా గుర్తించలేదు కదా. కనీసం పని మంచిగా నేను గుర్తిస్తావేమోనని ఇలా తెచ్చాను.
నేను నిన్ను తల్లిగా గుర్తించకపోవడం ఏంటమ్మా? నువ్వు నన్ను తల్లిగా గుర్తించలేదు, ఎవరికో తల్లివైపోతున్నావు. అందుకే ఈ తల్లిని మర్చిపో. నా పర్మిషన్ లేకుండా అడుగు కూడా వెయ్యను నువ్వు. కనీసం నాకు చెప్పకుండా ఆ నందిని దత్తత తీసుకోవడానికి మీ ఆయనతో కలిసి రెడీ అయిపోయావు. ఈ అమ్మ నీకు లెక్కలేదా? లెక్కలోకి రాలేదా? అమ్మ అవసరం లేదా? ఇక అనవసరం అనుకున్నావా? అత్తయ్య గారు, ఈ విషయంలో మీరు అభ్యంతరం చెప్పరని నేను మీకు చెప్పలేదు. అవునమ్మా, ఒక అనాథ అమ్మాయికి తల్లిదండ్రులుగా పీటల మీద కూర్చుంటే అది మంచి కార్యమే అవుతుందని మేం ఒప్పుకున్నాం. ఒక అనాథ శవానికి దహన సంస్కారాలు చేస్తే అది మంచి కార్యం అవుతుంది. కానీ ఇది మంచి కార్యం ఎలా అవుతుంది? రోజీ, నోటికెంతొస్తే అంత మాట్లాడుకో. లక్ష్మి, ఈ రోజే నోటికొచ్చినట్టు వాగితే ఈ పాటికి నా ముందు ఎవరు ఉండేవాళ్లు కాదు. నా గుండె మంటలే నా మాటలుగా వస్తాయి. నాలో రగిలే ఆవేదనే ఆవేశంగా బయటకొస్తుంది. అనవసరమైన మాట నా నోటి వెంట రాదు. ఈ దత్తత విషయంలో మాత్రం నువ్వు అనవసరంగానే మాట్లాడుతున్నావు. నీకున్నవి 2 కళ్ళైతే ఒక కన్నుతోనే చూస్తున్నావు. నేనేది నీకు చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. పదా లక్ష్మి ఆంటీ మాటే నీ మాట, నీ మాటే లక్ష్మి ఆంటీ మాటని మేమిద్దరం ఒప్పుకున్నాం. అంతేకాని నీకు చెప్పకూడదని కాదమ్మా. మీ ఆయనేమో రోమ్కి వెళ్ళాడు, నువ్వేమో వైజాగ్కి వెళ్ళిపోయావు. ఈ లోపుగా నీకు తెలియకుండా చాలా జరిగిపోయాయి. గ్రానీకి ఇష్టం లేకుండా అజ్జి నానమ్మ ఆ నందినిని దత్తత తీసుకుంటుంది. ఏంటంటే అమ్మకిష్టం లేని పని మనం చేస్తున్నామా? అమ్మా, ఒక మంచి పని నీకిష్టం లేకపోవడం ఏంటమ్మా? రోజీ కూడా ఎంతో సంతోషంగా తన ఫ్రెండ్ దత్తత పనులు చేస్తుంది. నందిని కూడా చాలా మంచి అమ్మాయి కదమ్మా. వెనక ముందు ఎవరూ లేరని, అమ్మా నాన్న లేని అనాథనే కదా మేమిద్దరం అంగీకరించింది. చూడు భార్గవి, మనకు స్టేటస్ ఉంది. ఈ రోజీ చెలసాని వంశానికి ఒక గౌరవం ఉంది. అనవసరంగా ఎవరో అనాథని దత్తత తీసుకుంటే సమాజానికి సమాధానం చెప్పే పరిస్థితికి మనం రావడం ఎందుకు? దానివల్ల మన పరువే అవుతుంది. అమ్మా, నాకు నందిని కూతుర్లాగా కనిపిస్తుంది. కూతుర్లా కనిపించటం కాదు భార్గవి, తను నీ కూతురే. నాకు మన రోజీయే అనిపించింది. మన రక్త సంబంధం కాకపోయినా మన రక్త సంబంధంగానే అనిపించింది. ఈ ఇంట్లోకి నందిని వచ్చిన దగ్గర నుంచి నేను రోజీ కంటే ఈ నందినితోనే ఎక్కువ గడిపాను. నందిని అమ్మా అని నన్ను పిలిచినప్పుడల్లా నేను నిజంగానే తల్లిలాగా ఫీల్ అయ్యాను.
నందినిని కూడా నేను నవమాసాలు మోసుంటే ఎంతో బావుండేదనిపించింది. నన్ను నవమాసాలు మోసిన తల్లివి నువ్వేనమ్మా. అవునత్తయ్య గారు, మాకెప్పుడూ ఈ అమ్మాయి వేరేగా కనిపించలేదు. నేను రూమ్ నుంచి ఫోన్ చేసినప్పుడల్లా ముందుగా ఈ ఇంట్లో ఫోన్ లిఫ్ట్ చేసేది ఈ అమ్మాయే. రోజీ కూడా డాడీ మీరు సరిగ్గా ఫోన్ చేస్తున్నారా, టైంకి నిద్రపోతున్నారా అని నన్ను అడిగేది కాదు. కానీ నందిని మాత్రం ఫోన్ చేసినప్పుడల్లా అడిగేది. అలా అడుగుతున్నప్పుడల్లా నందిని నా సొంత బిడ్డలానే అనిపించేది. అదంతా నటన మావయ్య గారు. ఈవిడ గారు కావాలనే రాసుకుని పూసుకుని అందర్నీ మాయ చేసేసింది. మాయ చేసే అమ్మాయి అయితే నిన్ను కూడా మాయ చేసి తన వైపు తిప్పుకునేది కదా. ఈ ఇంట్లో ఎవరు మాయగాళ్ళు ఎవరు కాదో అందరికీ తెలుసు. ప్రతి విషయం నీకు చెప్పేదాన్ని. ఈ విషయం నీకు చెప్పకూడదని కాదు. ఒకవేళ నువ్వు అపార్థం చేసుకునుంటే నన్ను క్షమించు. కానీ అర్థం చేసుకోమ్మా, ఈ దత్తత స్వీకారానికి నందినికి తల్లిదండ్రులుగా పీటల మీద కూర్చోడానికి మాకు అనుమతి ఇవ్వమ్మా. కుదరదు. ఈ ఇంట్లో ఒకే ఒక మనవరాలు మహారాణిలా ఉండాలి. ఈ రోజీ లక్ష్మిలు సృష్టించిన సామ్రాజ్యానికి ఒకే ఒక సింహాసనం ఉండాలి. ఆ సింహాసనం ఎప్పుడూ ఈ రోజీదే. నా వారసురాలు కూడా రోజీయే. నా ఆస్తి, నా ఐశ్వర్యం, నా గంభీరం, చివరికి నా అహంకారం, అలంకారం, నా సంస్థానానికి రోజీయే వారసురాలు. మరొకరు కావడానికి వీల్లేదు. మనవరాలు లాంటిదే అనే పదంతో ఈ ఇంట్లో ఎవరైనా ఉండొచ్చు. కానీ మనవరాలు అనే పదం కేవలం నా రోజీకి మాత్రమే ఉండాలి. భార్గవి, చెప్పింది అర్థమైందా? ఈ అమ్మ మాట అంటే మాటే. ఈ దత్తత స్వీకారానికి తల్లిదండ్రులుగా మీరుండకూడదు. నా రోజీకి మాత్రమే మీరు తల్లిదండ్రులు. నేను రిక్వెస్ట్ చేస్తున్నానమ్మా, వద్దని మాత్రం అనొద్దు ప్లీజ్. అత్తయ్య గారు, గ్రాని వద్దు అంటే వద్దు అంతే. మళ్ళీ రిక్వెస్ట్లు వేడుకోలు ఏంటి? నువ్వు మాట్లాడుకో. నీకు అమ్మా బాబు లేరు. ఒక విధంగా నువ్వు కూడా అనాథవే. నీలాంటి మెంటల్ దాన్నే నేను కోడలుగా స్వీకరించినప్పుడు అన్నెం పుణ్యం ఎరుకని ఈ అమ్మాయిని నేను కూతురుగా స్వీకరిస్తే తప్పేంటి? అత్తయ్య గారు, మేము మాటిచ్చాం. ప్లీజ్ అర్థం చేసుకోండి. దీపక్, మీరేం టెన్షన్ పడకండి. దేనికైనా పరిష్కారం ఉంటుంది. బయట అడుగుదాం.
ఒక్క రోజుకి రోజు తల్లిదండ్రులుగా ఎవరైనా పీటల మీద కూర్చుంటారేమో కనుక్కుందాం. అవసరమైతే డబ్బిచ్చేద్దాం. కృష్ణానగర్కి మన డ్రైవర్ని పంపిస్తే మంచి జూనియర్ ఆర్టిస్టులు ఇద్దరిని తీసుకొస్తాడు. వాళ్ళతో చేయించుకుంటే సరిపోతుంది. ఏమంటారు గ్రానీ? మీరిద్దరు ఇప్పుడు నోరు మూసుకోకపోతే పళ్ళు రాళ్ళగొడతాను. అసలు దత్తతే ఇంట్లో జరగకూడదనుకుంటుంటే మీరేంటి నోటికొచ్చినట్టు వాగుతున్నారు? ఇదిగో భార్గవి, నాది ఒక్కటే మాట. ఈ తల్లి కావాలంటే ఆ అనాథ పిల్లకి నువ్వు తల్లి కాకూడదు. నువ్వు ఆ అనాథ పిల్లకి తల్లి కావాలనుకుంటే మాత్రం నాతో మాట్లాడుకో. అమ్మా, ఇప్పటికే అమ్మమ్మ అజ్జిల గొడవకు నేను కారణమయ్యాను. ఇప్పుడు నీకు అమ్మమ్మకి మధ్య గొడవకి నేను కారణం కాలేను. నాకే దత్తత వద్దు. మనమేం కంగారు పడాల్సిన అవసరం లేదు. మా అమ్మ మనసు ఎంత అగ్నిపర్వతమో అంత హిమాలయ పర్వతం కూడా. మా అమ్మ తప్పకుండా అర్థం చేసుకుంటుంది. ఏ మా అమ్మ నాతో మాట్లాడకపోతే నేను తనతో మాట్లాడినా ఊరుకుండిపోతానా? అమ్మా, ఇవి ఫ్యామిలీలో వచ్చే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ తప్ప మరేమీ కాదు. నువ్వేం పట్టించుకోకు. ఈ దత్తత స్వీకారం అనే క్లైమాక్స్ ఈ విజయ్ చేతులనే ఉంది. కానీ ఆ క్లైమాక్స్ ని తట్టుకోవడం ఎవరికి సాధ్యమో చూస్తాను. క్లైమాక్స్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 2 days to go. నా సొంత అమ్మా నాన్నలే తల్లిదండ్రులుగా దత్తత పీటల మీద కూర్చునే పరిస్థితి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ రాదు. నాకే వచ్చింది. ఇది నాకు సంతోషమో ఏమో తెలియదు, కానీ అమ్మమ్మ మాత్రం అజ్జిని అపార్థం చేసుకుని తిడుతూ ఉంటే అవి నా గుండెలా గుచ్చుకుంటున్నాయి. ఇలా బాధపడుతూ ఉంటావనే అమ్మమ్మ వాళ్ళతో ఫంక్షన్కి వెళ్దాం అన్నాను. జరిగేదంతా మన మంచికే అని మర్చిపో. అవును, ఇందాకటి నుంచి నువ్వేమీ తినలేదు కదా? ఉండు, నీకోసం ఏమైనా తీసుకొస్తాను. వద్దు నందిని, ఆకలిగా లేదు. కనీసం పాలైనా తీసుకొస్తాను, ఉండు. హాయ్ రోజీ. వద్దు రోజీ, వదులు అనే మాట వద్దే వద్దు. ఇప్పుడు నువ్వు నాకు కావాలి. నువ్వు కొట్టిన చెంప దెబ్బలు ఇంకా నాకు గుర్తొస్తూనే ఉన్నాయి. ప్రతీకారంతో మండిపోతున్నాను. నువ్వే దాన్ని రెమెడీ చేయాలి. నీ లేత పెదాలతో నా బుగ్గల పైన ముద్దు పెట్టాలి. నందిని, రోజీయే నా మనస్సు, రోజీయే నా ఊపిరి, రోజీయే నా ప్రాణం.
రోజీయే నా సొంతం. విజయ్ వదులు. రోజీయే నా లవర్. విజయ్ మధ్యలో రాకు. నేనిప్పుడే ఈ క్షణమే నా డార్లింగ్ ని నా సొంతం చేసుకుంటాను. విజయ్ విజయ్ సైలెంట్ గా ఉండు.